ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. మరొక ఉదయకాల సమయము దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంటున్నాను. రండి, చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రతిదినము ప్రభువుతో అన్న కార్యక్రమంలోకి వెళ్దాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి. ఉదయకాల సమయంలో నాయన మీ యొక్క మాటలు మాకు వినిపింపచేయండి. మీ మాటలను బట్టి ప్రభువైనా మేమేమి నేర్చుకోవాలో, ఏం కలిగి ఉండాలో, ఏం విడిచిపెట్టుకోవాలో వీటన్నిటినీ ప్రభువైనా మాతో మాట్లాడమని మీ దయ కలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ఒక ప్రశ్న. చూస్తూ ఉంటున్న నీవు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వ్యక్తివేనా, లేదంటే ఇంకా కూడా యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారిగా ఉంటూ ఉన్నారా? సో ఈ ప్రశ్నకి మీ సమాధానము అంగీకరించాను అని అంటే నువ్వు ఒక గొప్ప అధికారమును కలిగి ఉన్నవాడవు, ఒక గొప్ప అధికారమును కలిగి ఉన్నదానవు అన్న విషయాన్ని నేను ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఏంటి ఆ గొప్ప అధికారం అంటే, యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తా ఉంటున్నారో వారందరికీ కూడా ఆయన తన కుమారులు అవడానికి లేదా తన పిల్లలు అవడానికి అధికారాన్ని ఇస్తున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ మాట మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చూడొచ్చు. ఏంటి ఆ మాట అంటే, తనను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించెను. చాలా సుస్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్న మాట. తనని ఎంతమంది అయితే అంగీకరిస్తా ఉన్నారో వారందరికీ ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. ఎంత గొప్ప అధికారము కదా! ఈ లోకంలో చాలా పెద్ద పెద్ద ధనికుల యొక్క పిల్లలను మనం చూస్తే అబ్బా వారి జీవితం చాలా గ్రేట్ అనుకుంటా ఉంటాం. అబ్బా పుట్టుకంటే వాడిదిరా నాయన, మంచి కుటుంబంలో పుట్టాడు, మంచి సంపన్నమైన కుటుంబంలో పుట్టాడు, మంచి హోదా కలిగిన కుటుంబంలో పుట్టాడు అని మనము ఆ గొప్పింటి పిల్లలను చూసి మనం చాలా అనుకుంటా ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారికి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకేం కావాలి? దేవుని పిల్లలమైతే ఇంక మనకు ఏదైనా కొరత ఉంటుందా? ఏది కూడా కొరత అనేది ఉండకుండా ఉంటుంది. దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. మనం ఎలాగైతే మన ఇంట్లో నాన్నని అన్ని కావాలని ఎలా అడుగుతామో అలా ఆయనను అడగగలిగే అధికారం మనకి ఇచ్చాడు. ఆయన తండ్రి, నాయన, అబ్బా అంటూ ఆయన దగ్గరకు మనం వెళ్ళి నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి మనము చాలా అధికారముతో, మనకున్న అర్హతతో అడిగే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తా ఉంటా ఉన్నాడు. ఎంత గొప్ప అవకాశమో, ఎంత గొప్ప అధికారమో కదా! మనం ఏ పాటి వారు, మనం సామాన్యులమైనప్పటికీ, స్వల్పమైన వారమైనప్పటికీ, సూక్ష్మమైన వారమైనప్పటికీ ఆయనను అంగీకరించిన దానికి గాను, ఆయన యందు విశ్వాసం ఉంచిన దానికి గాను సాక్షాత్తుగా ఆయనకు పిల్లలవడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మన ఇంట్లో పిల్లలు తండ్రిని చాలా ముద్దుగా అడుగుతా ఉంటారు. నాకు అది కావాలి, నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి, లేకపోతే నాకు సైకిల్ కావాలి, నాకు కొత్త బట్టలు కావాలి, చాలా ముద్దుగా అడుగుతా ఉంటారు కదా. అలాగా దేవుని కూడా మనము తండ్రిగా, మన పరలోకమందున్న తండ్రిగా ఆయన్ని మనము అడిగే అధికారము మనకి ఇచ్చున్నాడు. అడిగే అధికారాన్ని మనం ఒకసారి ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చెడ్డవారై ఉంటున్న ఈ తండ్రులే
వారి కుమారులు కుమార్తెలు వచ్చి వారి బిడ్డలు వచ్చి నానా నాకు అది కావాలి ఇది కావాలంటే వారికి మంచి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు కదా. ఏ తండ్రి అయినా సరే చేపను అడిగితే పాముని ఇస్తా ఉన్నారా? ఏ తండ్రి అయినా సరే రొట్టెని అడుగుతుంటే రాయిని ఏమైనా తెచ్చిస్తా ఉన్నారా? లేదు. వారికి ఉన్న దాంట్లో వారికి కలిగినది వారి బిడ్డలకు ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుడు అంటున్నాడు, చెడ్డవారైన మీరే మీ బిడ్డలకు మంచివి ఇస్తా ఉంటే పరలోకమందున నేను ఇంకెంత మంచివి ఇస్తాను. ఈ మాటలు వింటున్నా నా ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన దానువుగా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడుగా నువ్వు ఉన్నట్లయితే నీకు ఒక గొప్ప అధికారం ఉన్నది. ఆయన దగ్గర నువ్వు నిర్మోహమాటంగా, నిర్భయంగా, నిస్సిగ్గుగా దేవుని దగ్గర నువ్వు అడిగి పొందుకునే అధికారాన్ని నీకు ఇచ్చాడు. ఆయన నిన్ను ఆయన కుమారుడిగా కుమార్తెగా తీసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా నువ్వు భయపడకుండా దేవుని దగ్గర ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనను అడగగలిగే అధికారాన్ని నీకు ఇచ్చాడు. అంతేకాదు, నువ్వు అడిగిన దానిని ఆయన అనుగ్రహించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. అందుకనే అంటున్నాడు, పరలోకమందున్న తండ్రి ఇంకెంత మంచి ఈవులనిస్తాడు, ఇంకా మంచివి ఇస్తాడు కదా. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని ఎరగని వారుగా ఉన్నట్లయితే, అయ్యా అమ్మ, ఈ గొప్ప భాగ్యం, ఈ గొప్ప అధికారం నీకు కూడా కావాలనుకుంటే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయనని ఎరిగిన వాడుగా, ఎరిగిన దానవుగా నువ్వు ఉండు. ప్రభువా, ఆయన నువ్వు నా దేవుడు అని నేను ఎరుగుతున్నాను, నా పాపములను క్షమించగలిగే పాప విమోచకుడు అని నేను ఎరుగుతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నా కొరకు మరణించావని, సమాధి చేయబడ్డావని, తిరిగి లేచావని అని ఆయన ఎందుకు విశ్వాసం నువ్వు చూపించినట్లయితే నీకు కూడా ఆయన కుమారుడు అవడానికి, నీకు కూడా ఆయన కుమార్తె అవడానికి ఆయన అధికారం ఇచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఈ అధికారం నీకు కావాలనుకున్నట్లయితే ప్రార్థన చేయి, దేవుడి సహాయం. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో ఆయన ఎవరైతే అయ్యా నువ్వు ఇచ్చే గొప్ప అధికారమును కావాలని కోరుకుంటా ఉన్నారు, వారికి దేవనైనా మీరే తండ్రిగా, దేవనైనా మీరే దేవుడిగా, రక్షకుడిగా మీరున్నండి. అధికారం వారికి అనుగ్రహించండి. ఆల్రెడీ మిమ్మల్ని ఎరిగిన వారు, అయినా మిమ్మల్ని నీ దగ్గర అడగలేక, ప్రార్థించలేక ఉన్నవారు దేవా, ఇక మీదట ధైర్యముతో, అధికారముతో ఆయన ప్రార్థన విజ్ఞాపనల చేత అన్నిటినీ పొందుకోగలిగే గొప్ప భాగ్యమును మీరు వారికి అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.